ఫిల్మ్ ఫెడరేషన్ ఏకపక్ష నిర్ణయాలతో వెళ్తోందన్నారు నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్. ఫిల్మ్ ఫెడరేషన్ వి ఏకపక్ష నిర్ణయాలంటూ మండిపడ్డారు. యూనియన్ కార్మికులతో పని చేయాలనడం తప్పనని, తెలుగు ఇండస్ట్రీలో కార్మికులకు నిర్మాతలు ఎక్కువగానే చెల్లిస్తున్నారన్నారు. ఫిల్మ్ ఛాంబర్తోనే మా కలిసి వెళ్తోందని, పేద సినీ కార్మికులకు అండగా ఉంటామన్నారు. లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయాల వల్ల నిర్మాతలకు అదనపు భారం పడుతోందని ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. మా అసోసియేషన్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే తండ్రి నిర్మాతను అనుసరించి మేము ఉంటాము. నిర్మాతకి ఏ ఇబ్బంది వచ్చినా నిర్మాత ఇబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆర్టిస్టు అందరం కూడా మనం ఉన్నాం. ఇంకోటి ఏంటి, యాజిటీస్గా కార్మికుల పరంగా ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమాకి చూస్తే రోజువారీ జీతభత్యాలు 18 కోట్లు ఇవ్వటం జరిగింది. ఒక సినిమాకి 40 కోట్లు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 30% పెరిగితే 18 + 5 కోట్ల 40 లక్షలు కలిపితే 23 కోట్ల 40 లక్షలు. అక్కడ ఆ సినిమాకి వాళ్ళు 25% నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఆ నిర్మాత చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లం ఉన్నారు, ఎగ్జిబిటర్ ప్రాబ్లం ఉన్నారు, ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఉంది, ఇండస్ట్రీనే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఈ ఇండస్ట్రీ ప్రాబ్లంని అడ్రస్ చేసుకుంటూ అందరం ముందుకు వెళ్దాం అనేది ఏదైతే ధోరణి ఉందో కార్మికులు కూడా అర్థం చేసుకుని వస్తారని ఆశిద్దాం. డెఫినెట్గా లేబర్ కమిషనర్ గారు కూడా ఆయన పర్ఫెక్ట్గా ఎత్తబడింటండి. కార్మికుడు అంటే పేద కార్మికుడు బతకటానికి అందరూ కూడా డెఫినెట్గా కోఆపరేట్ చేయాలి. పేద కార్మికుడికి ఇబ్బంది రాకుండా ఉండాలి. ఇవాళ మన 24 క్రాఫ్ట్స్లో ఎలా ఉందంటే 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, అంటే ఇన్ని లక్షల రూపాయలు మీకు పెట్టుబడి పెడితేనే మీరు పని చేయడానికి అర్హత కల్పిస్తారంటే ధనిక కార్మికులకు మాత్రమే మీరు అవకాశం కల్పిస్తారా? ఒక